వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ ఎంత బాగా జరిగినప్పటికీ ఎగ్జామినేషన్ అనేది ప్రాపర్గా ఇవ్వాలి. అంటే ఎగ్జామ్ కరెక్ట్గా రాయాలి. అనుకున్న క్వశ్చన్స్ అనుకున్నట్టుగా మీరు ఎగ్జామ్లో ఆన్సర్ చేయగలగాలి. ఎప్పుడు ఆన్సర్ చేయగలుగుతారంటే మీరు చదువుకున్న సబ్జెక్ట్ మీకు అక్కడ రావాలి. క్వశ్చన్ చూడగానే మీరు చదివిన సబ్జెక్ట్ అక్కడ మీకు గుర్తు రావాలి. సో అలా గుర్తు రావాలంటే మీకు టెన్షన్ అనేది ఉండకూడదు, ప్రశాంతమైన మైండ్ ఉండాలి. మరి ఇలా టెన్షన్ లేకుండా ఉండాలంటే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళే ముందర కొన్ని డూస్ అండ్ డోంట్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో ఇవి చేయటం వల్ల మీకు ఏ ఇబ్బంది లేకుండా ఏ ఎగ్జామినర్ కానీ ఇన్విజిలేటర్ కానీ మిమ్మల్ని ఆపరు. సో ప్రశాంతంగా పోయి అక్కడ కూర్చోవచ్చు. ఒక కూల్ అట్మాస్ఫియర్ తెచ్చుకోవచ్చు, మీరు పీస్ఫుల్ అట్మాస్ఫియర్. దాంతో మీకు చూసిన ఏ క్వశ్చన్ అయినా సరే ఆన్సర్ వచ్చేటట్టుగా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వాలంటే మీరు చాలా జాగ్రత్తగా ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండాల్సి ఉంటుంది. సో ఆ డూస్ అండ్ డోంట్స్ అనేవి ఏంటి అనేది చెప్తాను. ఈ డూస్ అండ్ డోంట్స్కి అంటే ప్రీవియస్ డే ఏం చేయాలి, ఆ రోజు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన రోజు ఏం చేయాలి, వచ్చేటప్పుడు ఏం చేయాలి అని 3 బ్లాక్స్ కింద చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని మొత్తం చూస్తే మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఫస్ట్ టైం వచ్చిన సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా మన దగ్గర సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే మీకు వీడియోస్ నోటిఫికేషన్ లాగా వస్తాయి, లేకపోతే అసలు నోటిఫికేషన్ అయితే రావు. అలాగే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. సో స్టూడెంట్స్, మీ ఎగ్జామినేషన్ జేఈ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్కి రెడీగా ఉంది. బట్ అయితే అది బీఆర్క్ అండ్ బీ ప్లానింగ్ వాళ్ళకి, బీటెక్ అండ్ బీఈకి మాత్రం ఇంకా 1-2 డేస్ పడుతుంది మనకు. సో 24th అనుకోండి, 23rd ఈవినింగ్ నుంచి మనం చెక్ చేసుకోవచ్చు. సో అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్నీ ఒక్కసారి ప్రాపర్గా చూసుకోండి. సో డీటెయిల్స్ మామూలుగా మీకు అన్ని అడ్మిట్ కార్డ్స్లో ఉన్నట్టుగానే నేము, క్యాండిడేట్ నేము, అప్లికేషన్ నెంబర్, రోల్ నెంబర్, జెండర్, కేటగిరీ, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ, ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. ఇవైతే చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉంటుందో ఈ ఫోటోగ్రాఫ్ అనేది క్లియర్గా జాగ్రత్తగా చూసుకోండి. సారీ, ఈ ఫోటోగ్రాఫ్ని కూడా ఇన్ కేస్ ఒకవేళ మీకు కుదిరితే కొంచెం స్కాన్ చేసి హాల్ టికెట్ని దాన్ని ఫోటో తీసి పెట్టుకోండి. అది ఎవరు తీసుకోవాలో లాస్ట్లో చెప్తాను, కాబట్టి అందరికి అవసరం లేదు, ఆ ఫోటో లేని వాళ్ళకి మాత్రమే అది. సో ఎలా చేయాలో ఏంటి అనేది అది కూడా చెప్తాను చూడండి. దెన్ ఇంపార్టెంట్ థింగ్, ఈ ఎలిమెంట్ బార్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇది మనకు స్కాన్ చేస్తారు. అక్కడికి పోయిన తర్వాత ఈ బార్ ఏదైతే ఉందో దాని బార్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేయడం వల్ల మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇన్విజిలేటర్కి అక్కడికి ఈజీగా కనపడతాయి. కాబట్టి దీనిపైన ఎక్కడ కూడా మీకు స్ట్రైక్స్ కానీ లేకపోతే ఫోల్డ్ కానీ పేపర్ ఉండకూడదు. ఆ రకంగా చూసుకోండి. అండ్ క్యాండిడేట్ సిగ్నేచర్, మీరు ఏదైతే అప్లికేషన్ పైన క్యాండిడేట్ సిగ్నేచర్ పెట్టారో ఇది చూసుకోండి. సో ఈ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అవి మళ్ళీ మనకు ఉపయోగపడతాయి. కింద అవి చూపిస్తాను ఎక్కడ ఉపయోగపడతాయో. సో అక్కడ మళ్ళీ ఇవన్నీ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్తే ఈ రకంగా ఉంటుంది. దెన్ సెకండ్ ఏంటంటే ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనే దానిపైన మనకు క్లియర్గా ఇక్కడ డేట్స్ ఇవన్నీ ఇచ్చి ఉంటారు. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, తర్వాత టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మన సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇది మనం ఖచ్చితంగా జాగ్రత్తగా ముందే చూసుకోవాలి. సో నౌ 3 బ్లాక్స్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రీవియస్ డే. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అందరూ కూడా మీరున్న సిటీకి పెడుతున్నారు. కాబట్టి ఆ సిటీలో ప్రీవియస్ డేనే మీ రిలేషన్ ఎవరైతే మీకు అకంపెనీ చేస్తారో, లైక్ పేరెంట్స్ ఆర్ సిబ్లింగ్స్ ఆర్ ఫ్రెండ్స్, సమ్వన్ ఎవరో అకంపెనీ చేస్తారు కదా సెంటర్కి, లేదా మీరు ఓన్గా వెళ్ళాలనుకుంటే వెళ్ళేటప్పుడు నియర్ బై సెంటర్ అది ఎంత దూరంలో ఉందో ఫస్ట్ మీరు అది చెక్ చేసుకోవాలి. దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ దేని ఉపయోగించాలి అనేది చూసుకోవాలి. సో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీ ఓన్ ట్రాన్స్పోర్ట్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ఎల్స్ ఎనీ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ హూ ఆర్ ఏబుల్ టు డ్రైవ్ ఫర్ యూ అనే వాళ్ళు చూసుకోండి. ఎందుకంటే ఆ టైంలో మీరున్న టెన్షన్లో యూ షుడ్ నాట్ టేక్ ఎనీ రిస్క్ అనమాట. కాబట్టి 1 day బిఫోరే మీకు ఏదైతే ఈజీ యాక్సెసిబుల్ ట్రాన్స్పోర్ట్ ఉందో అది చెక్ చేసుకొని ఒకసారి ఆ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఆ సెంటర్ని ఫీల్ అయ్యి, సో ఆ గేట్ అక్కడైనా, తర్వాత ఈ అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళి అక్కడ విన్న సెక్యూరిటీ వాళ్ళకి చూపించి ఈ సెంటర్ నాకు ఇది చెప్పారు, ఇది అది 2 ఒకటేనా అని చెప్పి క్లియర్గా అడగండి. ఎందుకంటే నేమ్స్ సేమ్ ఉంటాయి కానీ సెంటర్స్ మారుతుంటాయి, అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మేడ్చల్లో తీసుకుంటే సిఎంఆర్ కాలేజ్ ఆర్ ఎల్స్ మల్లారెడ్డి కాలేజీలో కొన్ని 4-5 ఉన్నాయి. మీరు మల్లారెడ్డి క్యాంపస్ 1, క్యాంపస్ 2, క్యాంపస్ 3 అట్లా ఉంటాయి. మనం మల్లారెడ్డి అంతా ఒకటే కదా అని చెప్పి ఎక్కడికైనా వెళ్తే ఆ క్యాంపస్లు మరీ మారుతుంటాయి. అది ఎగ్జాంపుల్ మాత్రమే, అలాంటివి చాలా సెంటర్స్ ఉన్నాయి. సో మోస్ట్లీ మీరు ముందే ఆ క్లారిఫికేషన్ తెచ్చేసుకుంటే ఇంకా ప్రాబ్లం ఉండదు. దెన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే చెప్పానో యూజ్ చేసేటప్పుడు సిటీ బస్సెసా లేకపోతే ప్రైవేట్ ట్రాన్స్పోర్టా ఏం యూజ్ చేయాలి అనేది ఒక క్లారిఫికేషన్ తెచ్చేసుకుంటే మీకు నెక్స్ట్ డేకి మీకు ఆ ప్రాబ్లం లేకుండా ఎగ్జామ్కి సంబంధించిన టైమింగ్కి బిఫోర్ వచ్చేటట్టుగా ప్రయత్నించండి. నౌ ఎగ్జామ్ డే రోజు మీరు చేయాల్సింది ఏంటి? ఫస్ట్ థింగ్ వచ్చేసి డ్రెస్ కోడ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అండి. డ్రెస్ కోడ్లో మీకు ఎటువంటి పరిస్థితుల్లో హై హీల్స్ ఉన్న షూస్ కానీ లేకపోతే శాండిల్స్ కానీ వేసుకోకూడదు.
పెద్ద పెద్ద బటన్స్ ఉన్నటివి వేసుకోకూడదు, ఎలక్ట్రానిక్ వాచెస్ వేసుకోకూడదు. దెన్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫార్మల్స్ అండ్ ఈజీగా అంటే మీకు ప్రాబ్లం లేకుండా ఆ సెంటర్లో కూర్చున్నప్పుడు ఈవెన్ ఒకవేళ ఇన్ కేసు ఏసీ లేకపోయినా కూడా ఏమైనా కూడా ఉండేటట్టుగా ఉండాలి. ప్లస్ వాళ్ళకి కూడా చెకింగ్ చేసేదానికి ఆస్కారంగా ఉండేటట్టుగా. అండ్ రెండోది వాళ్ళకి డౌట్ రాకుండా అంటే సమ్ ఫోల్డబుల్ కాలర్స్ ఉంటాయి, లేకపోతే వెనకాల క్యాప్స్ వచ్చిన హుడీస్ ఉంటాయి, లేకపోతే జాకెట్స్ ఉంటాయి. ఇలాంటివి కాకుండా ప్లెయిన్ షర్ట్ విత్ సింగిల్ పాకెట్ ఉండేటట్టుగా అలాంటివి ఏదన్నా అట్లాంటి డ్రెస్ వేసుకొని మీరు బయలుదేరాల్సి ఉంటుంది. దెన్ అక్కడికి వెళ్ళే ముందర ఎప్పుడు వెళ్ళాలి, ఇది సెకండ్ బ్లాక్ కింద వస్తుంది మనకు. సో సెకండ్ బ్లాక్లో మనకు ఎప్పుడు వెళ్ళాలి అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 3 టైమింగ్స్ ఉంటాయి మనకు. ఒకటి వచ్చేసి మీరు టెస్ట్ సెంటర్కి ఎప్పటికి రీచ్ అవ్వాలి అనేది ఒకటి ఉంటుంది, లోపలికి ఎప్పుడు అలో చేస్తారు అంటే క్లోజింగ్ టైం అనేది ఒకటి ఉంటుంది, తర్వాత ఎగ్జామినేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఉంటుంది. సో మనకు ఎగ్జామినేషన్ ఈ క్యాండిడేట్కి 3 o'clock స్టార్ట్ అవుతుంది ఎగ్జామినేషన్, 3 to 6కి ఎగ్జామినేషన్ ఉంది. సో వీళ్ళు టెస్ట్ సెంటర్ లోపలికి 2:20కి అలో చేస్తారు, 2:30కి క్లోజ్ చేసేస్తారు. అంటే టెస్ట్ సెంటర్ లోపల అలో చేయరు. ఇది మాత్రం చాలా స్ట్రిక్ట్గా చేస్తారు. ఇప్పటి నుంచి మీరు ప్రతి ఒక్క ఎగ్జామినేషన్కి ఈ టైమింగ్స్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఒక్క నిమిషం లేట్ అయినా ఈవెన్ మీ ఐపీకి కూడా ఎటువంటి బస్సులో అలో చేయరు. సో అలాంటి రూల్స్ ఉన్నాయి కాబట్టి మీరు 1 hour బిఫోరే టెస్ట్ సెంటర్లో ఉండాలి. సో వీళ్ళు 2:20 అన్నారు కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ 1:30, 1:45 కల్లా అక్కడ ఉండిపోండి. ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes వల్ల మనకు వచ్చిన ప్రాబ్లం లేదు కాబట్టి అక్కడ ఉండి ఫీల్డ్ టెస్ట్ సెంటర్, తర్వాత ఆ టెస్ట్ సెంటర్ దగ్గర అక్కడున్న ఫ్రెండ్స్తో వీళ్ళతో ఎగ్జామ్ గురించి ఎక్కువ డిస్కస్ చేయకండి. డిస్కస్ చేయడం వల్ల మీ ఊరికే టెన్షన్ వస్తుంది. సో కీప్ కూల్, మీ వర్క్ ఏంటో మీరు చూసుకోండి. దెన్ వాళ్ళు హాఫ్ అన్ అవర్ అంటే 2:20కి వీళ్ళు ఎగ్జామ్ సెంటర్ లోపలికి అలో చేస్తున్నారు కాబట్టి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక కంప్యూటర్ అలొకేట్ చేస్తారు మీకు. ఆ కంప్యూటర్ దగ్గర కూర్చొని దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పక్కన వీళ్ళతో మాట్లాడటం ఎంత అవాయిడ్ చేయాలి మీరు ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత. ఎందుకంటే కెమెరాస్ అన్నీ కూడా మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉంటారు. చిన్న ఏదైనా డిస్క్రిపెన్సీ ఏదైనా వచ్చినా కూడా మీరు చేయకపోయినా కూడా పక్కన వాళ్ళు చేసినా సరే మీరు వాళ్ళతో మాట్లాడుతుంటే సో యూ విల్ బీ ద విక్టిమ్. కాబట్టి ఇట్లాంటివన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇది టెస్ట్ సెంటర్కి పోవాల్సిన టైమింగ్ అండ్ టెస్ట్ సెంటర్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. దెన్ టెస్ట్ సెంటర్ లోపలికి వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళే ముందర తర్వాత వెళ్ళిన తర్వాత ఏం చేయాలనేది ఇందాక చెప్పినట్టుగా కొన్ని డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్లో ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. సెల్ఫ్ డిక్లరేషన్ ఏంటంటే మీకు ఏమి డిసీజెస్ అని ఏమి లేవు అండ్ ముఖ్యంగా కోవిడ్కి మీరేమి ప్రోన్ లేరు అన్నట్టుగా ఇవ్వాలన్నమాట. సో ఫీవర్ కానీ కాఫ్ ఇవన్నీ సో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వండి ఉంది అని చెప్పి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇన్ కేసు ఒకవేళ మీకు ఏదైనా కోల్డ్ ఏదైనా ఉంది లేకపోతే బాడీ ఏక్ ఏదైనా ఉందంటే మీకు ఒక సపరేట్ సిస్టమో లేకపోతే కొంచెం ఐసోలేటెడ్గా పక్కకి తీసుకెళ్ళి మీకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉంటే ఇవ్వండి ఆనెస్ట్గా, లేకపోతే అవసరం లేదు. సో ఇది ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ ఇందాక నేను చెప్పాను కదా మీకు ఖచ్చితంగా పైన ఒక ఫోటోగ్రాఫ్ దగ్గర సిగ్నేచర్ దగ్గర చూసుకోండి అని. అది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎగ్జామినేషన్స్ ముందు రోజు ఈవినింగ్ ఈ పని చేయాలి. ఏం చేయాలి అంటే మీ దగ్గర ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అడ్మిట్ కార్డులో ఏదైతే పెట్టారో అదే ఫోటో, చాలా గుర్తుపెట్టుకోండి. అడ్మిట్ కార్డులో మీరు అతికిచ్చిన ఫోటోగ్రాఫే ఫస్ట్లో చూపించే కదా మీకు అడ్మిట్ కార్డు, ఆ ఫోటోగ్రాఫే మీ దగ్గర ఉండాలి. దాన్నే ఇక్కడ స్టిక్ చేయాలి. స్టిక్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా స్టిక్ చేయండి. ఎందుకంటే అక్కడ మనకు ఫోటో ఏదైతే ఉంటుందో దానికి 1 లేయర్ వెనకాల ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ ఏమవుతుందంటే మీకు దానిపైన జెల్ ఏదైనా పూసి పేపర్కి అతికిచ్చినా కూడా ఒక్కొక్కసారి అది స్మూత్నెస్ వల్ల ఊడిపోతుంది. కాబట్టి వీలైతే ఆ ఫోటోకి పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి ఆ లేయర్ తీసేస్తే మీకు పేపర్ లాగా ఉంటుంది. ఆ పేపర్కి జెల్ పూసి గ్లూ పూసి అతికిస్తే మీకు పేపర్కి అతుక్కుంటుంది. కాబట్టి ఆ ఫోటోగ్రాఫ్ ఒకవేళ మీరు డ్రాప్ బాక్స్లో పడేసినా కూడా మీకు ఎక్కడ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. సో అదే ఫోటోగ్రాఫ్ ఉండాలి. దెన్ మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఏదైతే ఉంటుందో ఈ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ మీరు అక్కడ మనకు ఇవి ఉంటాయి థంబ్ ఇంప్రెషన్స్ ఇచ్చే ప్యాడ్స్ ఉంటాయి. సో ఆ ఇంక్ ప్యాడ్స్ అంటారు వాటిని తీసుకోండి. దానిపైన మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వండి. లెఫ్ట్ థంబ్ స్ట్రైట్గా పెట్టకుండా ఇటు ఒక రైట్ ఇటు ఒక లెఫ్ట్ ఒకసారి అటు ఇటు మార్చాలన్నమాట. అట్లా మార్చడం వల్ల మీకు కంప్లీట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వస్తుంది. సో ఆ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాలి. దెన్ ఇది ఏమో సిగ్నేచర్ ఫీల్డ్. ఈ సిగ్నేచర్ ఫీల్డ్లో గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఇక్కడ మీరు సిగ్నేచర్ ముందు రోజు పెట్టకూడదు. ఓన్లీ సెంటర్కి వెళ్ళిన తర్వాత బిఫోర్ ఇన్విజిలేటర్ కానీ లేకపోతే అక్కడ లోపల అలో చేసే ఎవరైతే సెక్యూరిటీ ఉంటారో వాళ్ళ ముందరే పెట్టాలి. ఇది మాత్రం చాలా చాలా గుర్తుపెట్టుకోండి. ముందు రోజు పెడితే మళ్ళీ మీరు ఇట్లాంటి కాపీని ఇంకో కాపీని తీసుకొని పోవాల్సి వస్తుంది. సో మీరు ఎందుకైనా మంచిది ఒక 2 to 3 కాపీస్ అడ్మిట్ కార్డ్స్ మీ దగ్గర పెట్టుకోండి. సేమ్ ఫోటోగ్రాఫ్ అతికించండి, దానిపైన ఇంప్రెషన్ వేయండి, ప్లస్ ఈ ఫీల్డ్ని ఓపెన్గా పెట్టుకోండి. ఇంకొకటి ప్లెయిన్ బ్లాంక్గా అన్నీ పెట్టుకొని వెళ్ళండి. ప్లస్ అక్కడికి కూడా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఏవైతే ఉంటాయో అవి కూడా క్యారీ చేయండి. దెన్ ఇప్పుడు చాలామందికి ఆల్రెడీ చెప్పాను నేను ఫోటోస్ తీసేటప్పుడు అప్లై చేసేటప్పుడు ఆ ఫోటోస్ కనీసం ఒక 50 కాపీస్ అనే మీ దగ్గర ఉంచండి అని. సో ఇప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు కామెంట్
కామెంట్ చేస్తారు, సార్ ఆ ఫొటోస్ మా దగ్గర లేవు, ఏం చేయాలి అనేసి. సో ఇందాక చెప్పాను కదా, ఆ అడ్మిట్ కార్డ్ మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు సిస్టంలోనే దాన్ని స్కాన్ చేయండి. ఆ ఫోటోని ఇన్ కేస్ ఎవరికైనా లేకపోతే చెప్తున్నాను, అందరికీ కాదు, ఫోటోని స్కాన్ చేయండి. ఆ ఫోటో స్కాన్ చేసి మళ్ళీ సేమ్ ఏదైనా మన ఫోటో ల్యాబ్స్ ఎవరైనా ఉంటారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ స్కాన్డ్ ఫోటో వాళ్ళకి ఇస్తే మళ్ళీ వాళ్ళు మీకు ప్రింట్అవుట్ ఇస్తారు. కాబట్టి ముఖ్యంగా మీరు అడ్మిట్ కార్డులో వచ్చిన ఫోటోగ్రఫీ అక్కడికి తీసుకెళ్తేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వేరే ఫోటోగ్రాఫ్ వేరే బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. దిస్ ఈస్ ఫస్ట్ థింగ్. దెన్ సిగ్నేచర్ కూడా సేమ్ సిగ్నేచర్ అడ్మిట్ కార్డ్ అప్పుడు మీరు ఏదైతే పెట్టారో ఆ అడ్మిట్ కార్డ్ సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా అయితే చూసుకోవాలి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. దెన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఒక్కొక్కటి ఇచ్చారు. సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చూద్దాం. సో ముందైతే మాత్రం మీరు ఫస్ట్ డే అయితే ముందు రోజు అయితే మీరు సెంటర్ దగ్గరికి వెళ్ళాలి. సెంటర్కి వెళ్ళి ఒకసారి చూసుకొని రండి. సో ఈజీ ట్రాన్స్పోర్టేషన్ ఏంటో చెక్ చేసుకోండి. దెన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఎగ్జామినేషన్ సెంటర్కి మీరు 1 అవర్ బిఫోర్ అక్కడ ఉండండి. వెళ్ళేటప్పుడు క్లీన్ డ్రెస్ అయితే వేసుకొని వెళ్ళాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక విషయం ఏంటంటే, అది ఇన్స్ట్రక్షన్స్లో కూడా చెప్తాను మీకు, రిలీజియస్ డ్రెస్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళు, లేకపోతే ఇంకేదన్నా అంటే ముస్లిమ్స్ బుర్కా వేసుకున్న లేడీస్ కానీ, లేకపోతే ఇంకేదన్నా కూడా ఒక రిలీజియస్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు, మాల వేసుకొని పోయిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేయడానికి చెక్ చేస్తారు. సో అలాంటి మాకు ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళే, అంటే మళ్ళీ మా డ్రెస్ తాకితే మైల్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఒకసారి అది ఆలోచించుకొని దాని తగ్గట్టైన డ్రెస్ కోడ్స్ మీరు డ్రెస్ అయితే వేసుకొని పోవాల్సి ఉంటుంది. సో అది అక్కడ డ్రెస్ వెళ్ళేటప్పుడు సో 20% హై హీల్స్ ఉన్న షూస్ కానీ ఇవి వేసుకోకండి. బటన్స్ పెద్ద వేసుకోకండి. ఎందుకు బటన్స్ పెద్ద పెట్టుకోకూడదు అంటే, చాలామంది దాంట్లో కెమెరాస్ పెట్టుకొని వచ్చి పేపర్ని ఎక్కడైనా లీక్ చేస్తారనో దేనికన్నా దే ఆర్ టేకింగ్ ప్రికాషన్స్. సో కాబట్టి అవి చేయకండి. దెన్ ఎటువంటి అడ్మిట్ కార్డ్స్ అయితే ఒక 3 to 4 తీసుకెళ్ళండి. ప్రింట్అవుట్లో ఒక అట్లీస్ట్ 2 కాపీస్ పైన మీ ఫోటోగ్రాఫ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఉండేటట్టుగా చూడండి. సిగ్నేచర్ అయితే మళ్ళీ పెట్టకండి. అక్కడికి 1/2 అవర్ to 45 minutes బిఫోరే చేరిపోండి. దెన్ దాంట్లో మళ్ళీ దాంతోపాటు ఇంకేమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలో మనకు క్లియర్గా ఒక్కొక్కటి ఇచ్చారు. సో దాన్ని మనం చూడాలి. సో క్యాండిడేట్ని ఆఫ్టర్ క్లోజింగ్ టైం తర్వాత ఇందాక చెప్పినట్టు వితిన్ 1 minute లేట్ ఉన్నా కూడా వాళ్ళైతే లోపలికైతే అలో చేయరు. సో అది చాలా ఇంపార్టెంట్. తర్వాత రిలీజియన్ కస్టమ్స్ రిక్వైర్ యూ టు వేర్ స్పెసిఫిక్ అటైర్. థరో చెకింగ్ అండ్ ఫ్రిస్కింగ్ ఈజ్ ఎసెన్షియల్ అని చెప్పి వెరీ క్లియర్గా ఇచ్చారు. ఇందాక చెప్పాను కదా, రిలీజియస్ అటైర్ కానీ ఏదైనా మీరు వేసుకెళ్ళేటప్పుడు అయితే మాత్రం చెకింగ్ ఉంటుంది. అక్కడ మీరు అది యాక్సెప్టెన్స్ ఉండేటట్టుగానే వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత నో క్యాండిడేట్స్ విల్ బి అలౌడ్ ఎంటర్ వితౌట్ అడ్మిట్ కార్డ్ అండర్టేకన్ డిటెక్టర్ విల్ బి క్యారీడ్ అవుట్. తర్వాత కొంతమందికి డిక్లరేషన్ కావాల్సి వస్తుంది. ఆ డిక్లరేషన్ అనేది ఆధార్ కార్డ్ లేని వాళ్ళు డిక్లరేషన్ కావాల్సి వస్తుంది. సో ఆధార్ కార్డు లేని వాళ్ళు ఎట్లాంటి డిక్లరేషన్ ఇవ్వాలి అది కూడా నేను చూపిస్తాను. దెన్ మీరు వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళచ్చు. సో ఇక్కడ క్యాండిడేట్స్ విల్ బి పర్మిటెడ్ టు క్యారీ ద ఫాలోయింగ్ ఐటమ్స్ అన్నారు. ఏమేమంటే పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, ఏదైతే పర్సనల్గా మీ వాటర్ బాటిల్ మీరు క్యారీ చేయొచ్చు, బట్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అంటే మామూలుగా మనం బయట దొరికే కిన్లీ, బిస్లరీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అలాంటివి తీసుకువెళ్ళాలి. దెన్ పర్సనల్ హ్యాండ్ శానిటైజర్ ఇఫ్ ఎనీవన్ ఈజ్ వెరీ కాషియస్ అబౌట్ అక్కడ ఉన్న లోకల్లో ఉన్న మనకు కంటామినేషన్ గురించి కాషియస్ ఉన్న వాళ్ళు శానిటైజర్ తీసుకెళ్ళచ్చు. దెన్ సింపుల్ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి, ఎందుకంటే మీరు వర్కౌట్ చేయాలి కాబట్టి. దెన్ అడ్మిట్ కార్డ్ అలాంగ్ విత్ self declaration undertaking downloaded from NTA website, a clear printout, additional passport size photographs for pasting on the attendance sheet, original ID proof, అడిషనల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఫర్ పేస్టింగ్ ఆన్ అటెండెన్స్ షీట్ అండ్ ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. సో అడ్మిట్ కార్డ్ పైన మళ్ళీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా ఎక్స్ట్రా తీసుకెళ్ళండి. మీరు ఆల్రెడీ ఒకటి పేస్ట్ చేస్తుంటారు, బట్ స్టిల్ ఒక 4-5 లేదంటే ఒక 10 అన్న ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత మాస్క్ అయితే తెచ్చుకోండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇన్ కేసు ఒకవేళ మాస్క్ లేకపోతే అలో చేయమని చెప్పారు. దెన్ పేపర్స్, ఎక్స్ట్రా పేపర్స్ ఏమీ తీసుకెళ్ళకూడదు. అడ్మిట్ కార్డ్ పైన ఎక్కడ కూడా మీ పెన్ మార్క్ కానీ పెన్సిల్ మార్క్ కానీ ఉండకూడదు. అది చాలా జాగ్రత్తగా గమనించండి. దెన్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీరు 6 పేపర్స్ దాకా వాళ్ళు ఇస్తారు. సో ఆ పేపర్స్తో మీరు ఆ పేపర్ పైన మీరు వర్కౌట్ చేసుకోవచ్చు. దెన్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనేది కంపల్సరీ తీసుకెళ్లాల్సి అని చెప్పారు. సో ఒరిజినల్ ఐడి ప్రూఫ్లో ఏముంటుందంటే మీరు ఆధార్ కార్డ్ ఫస్ట్ ప్రయారిటీ మనం తీసుకెళ్లాల్సింది. ఇన్ కేసు ఒకవేళ ఆధార్ కార్డ్ లేకపోతే ఏం చేయాలి, స్కూల్ ఐడెంటిటీ కార్డు కానీ, లేకపోతే కాలేజ్ ఐడి కార్డు కానీ, లేకపోతే ఈ ఆధార్ ఉంటే ఈ ఆధార్ కూడా తీసుకెళ్లొచ్చు. ఆధార్ కార్డు విత్ ఫోటోగ్రాఫ్, ఈ ఆధార్ కార్డు విత్ ఫోటోగ్రాఫ్ ఖచ్చితంగా ఉండాలి. సో ఐడి ప్రూఫ్ అంటేనే మీకు ఖచ్చితంగా దానిపైన ఫోటో ఉండాలి. వాటినే వాళ్ళు ఐడెంటిటీ ప్రూఫ్ కింద సెలెక్ట్ చేస్తారు. దెన్ రేషన్ కార్డ్ తీసుకెళ్ళచ్చు. తర్వాత మీ క్లాస్ 12 అంటే +1 +2 ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఓన్లీ, నాట్ ఫస్ట్ ఇయర్, వాటి అడ్మిట్ కార్డ్ ఏదైతే హాల్ టికెట్ వచ్చునుంటే ఇంకా రాలేదు, సో అవి ఉంటే అది తీసుకెళ్ళచ్చు అని చెప్పారు. సో వీటితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ ఇవన్నీ తీసుకెళ్ళచ్చు అని చెప్పారనమాట. అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ మాత్రము వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో
వాళ్ళ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. దెన్ లోపలికి ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఎనీ ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ, మొబైల్ డివైజెస్ కానీ, లేకపోతే వ్యాలెట్స్ కానీ ఇవన్నీ ఏమీ అలో చేయరు. సో కాబట్టి అవన్నీ మీరు వదిలేసి వెళ్ళాల్సి ఉంటుంది. దెన్ జియోమెట్రీ బాక్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, సో ఇది మాత్రం ఓన్లీ బీఆర్క్ అండ్ బీ ప్లానింగ్కి సంబంధించిన వాళ్ళకి మాత్రం అలో చేస్తారు. బీటెక్ అండ్ బీఈ వాళ్ళకైతే అలో చేయరు. ఇందాక చెప్పినట్టు మీకు 6 షీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, బ్లాంక్ షీట్స్. సో ఈ బ్లాంక్ షీట్స్లో మీరు రఫ్ వర్క్ అయితే చేసుకోవచ్చు. తర్వాత అడ్మిట్ కార్డు ఏదైతే ఉందో, ఎగ్జామినేషన్ డ్యూలీ ఫిల్డ్ ఇన్ అడ్మిట్ కార్డ్ మస్ట్ బి డ్రాప్డ్ ఇన్ ద డిసిగ్నేటెడ్ డ్రాప్ బాక్స్ వైల్ లీవింగ్ ద ఎగ్జామినేషన్ హాల్. వచ్చేటప్పుడు మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించిన ఏదైతే అడ్మిట్ కార్డు ఉన్నాయో సో వాటిని అవన్నీ కూడా అక్కడ డ్రాప్ చేసి వచ్చేయాలి. అవి తీసుకురావడానికి అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కుదరదు. సో మీకు ఇంకా డిక్లరేషన్ అనేది ఇన్ కేసు ఆధార్ కార్డు లేకపోతే డిక్లరేషన్ వాళ్ళు చెప్పాను కదా, ఆ డిక్లరేషన్ ఫామ్ కూడా మీకు అడ్మిట్ కార్డులోనే ఉంటుంది. లాస్ట్ పేజెస్ ఈ రకంగా ఉంటాయి మీకు. సో ఇక్కడ మీరు క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది డిక్లరేషన్ అంతా కూడా. ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఐఎమ్ సో అండ్ సో అండ్ మై ఫాదర్ ఈజ్ సో అండ్ సో, మదర్ ఈజ్ సో అండ్ సో, డిక్లేర్ దట్ మై క్యాండిడేట్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఈజ్ జెన్యూన్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆర్ వ్యాలిడ్ యాజ్ పర్ మై నాలెడ్జ్ అని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఫామ్ పైన మీ సంతకం పెట్టి అక్కడ స్టాంప్ సంతకం పెడితే సరిపోతే తీసుకొని ఇది ఆ డిక్లరేషన్ ఫామ్ కూడా అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సో అది చాలా గుర్తుపెట్టుకోండి. ఈ అడ్మిట్ కార్డు మాత్రం 3-4 కాపీస్ పెట్టుకోండి, ఫోటోస్ ఎక్స్ట్రా పెట్టుకోండి, బాల్ పాయింట్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అటైర్ ఏదైతే మీ డ్రెస్ కోడ్ ఉందో డ్రెస్ కోడ్ చూసుకొని వెళ్ళండి. ఇలాంటివన్నీ వెళ్ళిన తర్వాత మీకు అక్కడ మీరు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వెళ్తారు కాబట్టి మీకు ఏ ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా లోపలికి వెళ్తారు, ఎగ్జామ్ రాయగలుగుతారు. లేదు అక్కడ ఏదైనా చిన్న మీకు ఇరకాడం జరిగినా, మీరు లేట్ అయినా కూడా, లేకపోతే ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినా, సో ఆ డిస్టర్బెన్స్ మీ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అంతా పోతే ఎగ్జామినేషన్ సరిగ్గా ఇవ్వలేని ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇలాంటివి ఎన్నో జరిగాయి. ఎవ్రీ ఇయర్ మనం చూస్తూ ఉంటాం క్యాండిడేట్స్ దగ్గర చాలా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఇబ్బందులు పడకుండా ఈ ఇయర్ మీరు చాలా జాగ్రత్తగా రాయండి. సో మీ ఎగ్జామినేషన్స్కి విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఎవరైతే కాన్ఫిడెంట్గా రాస్తున్నారో ఎగ్జామినేషన్, సో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ ఎనఫ్ అని చెప్పేసి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.